చెవులోంచి రక్తం రాలా, తల పగల్లా, హెల్మెట్ కి దెబ్బ లేదు కానీ తలకి దెబ్బ ఉంది అని చెప్తున్నారు. ఇది ఎక్కడ దారుణం అండి? ఏది మాట్లాడినా మీరు మాట్లాడితే మీ మీద కేసు పెడతామని చెప్పడం పద్ధతి కాదు. మాకు అనుమానాలు ఉన్నాయి. పౌరులంగా, క్రైస్తవులంగా, దైవజనులంగా కొన్ని నెలలుగా ప్రవీణ్ పగడాల గారు చాలా భారంగా ఆంధ్ర ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు. ఆయన రక్షణ టీవీలో డిబేట్లకు వెళ్ళేవారు. ఆయన్ని చంపుతాం, ఓపెన్ గా కళ్ళు బిగుతాం, పెదలు నరుగుతాం అని చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆయన చనిపోతే ఆయన చనిపోయాడండి. హమారా ప్రసాద్కో, శివశక్తి కరుణాకర్ సుగ్నాకో, ఇంకొకరికో వీళ్ళకేంటండి? కత్తి మహేష్ చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు, ఎవడు బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అజయ్ బాబాయ్ చచ్చేది ఎట్లా చెప్తారు వీళ్ళు? మీ ఛానల్లోనే కూర్చొని, మీ రెడ్ టీవీ ఛానల్లో కూర్చొని హమారా ప్రసాద్ గారు రేపొద్దున పోస్ట్ మార్టం వచ్చినప్పుడు ఆయన తాగి బండి డ్రైవ్ చేసి చచ్చాడు అని వచ్చింది చూడండి అని చెప్పాడు కదా. పోస్ట్ మార్టం చేయకముందు, పోలీసులు ఇంకా రిపోర్ట్ ఇవ్వకముందు వీడికి ఎలా తెలుసు వీడు చంపాడా? హమారా ప్రసాద్కి ఎట్లా తెలుసు ఈ విషయం అని అడుగుతూ ఉన్నాను నేను. కత్తి మహేష్ చచ్చిపోయినట్లు, ప్రవీణ్ పగడాలు చచ్చినట్లు నెక్స్ట్ నువ్వే చస్తావని అంటున్నాడు. నన్ను చంపుతాడా హమారా ప్రసాద్? పోలీసులకి తెలియదా అతను మాట్లాడుతున్నది ఏమన్నా బాత్రూమ్ లో కూర్చొని సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నాడా? ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో చెప్తున్నాడే రేపు నాకేదన్నా జరిగినా ఇంతేనా, నిన్నే చంపుతాం అని చెప్పిన తర్వాత కూడా నేను బయలుదేరి వచ్చాను. ఆత్మరక్షణ చేసుకోవద్దా? మమ్మల్ని మేము కాపాడుకోవద్దా? పోలీసులు పట్టించుకోనప్పుడు మమ్మల్ని మేము కాపాడుకోవద్దా? నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? ఇవాళ క్రైస్తవుల పక్షాన్ని నేను కొట్లాడుతున్నాను. నాలంటి వాడిని ఇంకొకరిని కూడా చంపితే ఇంకెవడైనా ముందుకు వస్తాడా రేపు ఎవడైనా? ఇది బెదిరించే ప్రక్రియ కాదా? భయపెట్టే ప్రక్రియ కాదా? ఆడబిడ్డ బయటికి రాలేదు, వాళ్ళు కేసు పెట్టలేదు అని దొంగ కారణాలు చెప్పొద్దు. వాళ్ళ స్థానంలో ఎవరున్నా రాలేరు. ఇంకోటి ఏంటో తెలుసా? ఒక్క నిమిషం చెప్పండి. క్రైస్తవ్యం గొప్పతనం ఏంటంటే భర్తను చంపింది ఎవరైనా నేను క్షమిస్తున్నాను, దయచేసి ఇద్దరితో వదిలిపెట్టండి అని చెప్పింది ఆ మహాతల్లి. ఆవిడ కాళ్ళకి దండం పెట్టాలి. ఆవిడ మీద పడి ఏడుస్తారేంటండి? నాకు తెలియక అడుగుతాను. ఆడబిడ్డలు ఉన్నారు. మీకు ఇంకో విషయం తెలుసా? సుమారు 200 మంది అనాథల్ని పెంచి పోషిస్తున్నాడు ప్రవీణ్ పగడాల గారు. చిన్నారి రాజులు, చిన్నారి రాణులు పేరుతో ఉన్న అనాథాశ్రమాలకి సపోర్ట్ చేసే వ్యక్తి ఆయన. ఎంత మంచి మనిషిని పొట్టను పెట్టుకున్నారు ఇవాళ. సార్ ఒక విషయం చెప్పండి, మీరు నోటీస్ చేశారా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడారు కాబట్టి, ప్రవీణ్ గారు ఒక 1 వీక్ ఆర్ 10 days లో మొత్తం ఈ అయితే 2 తెలుగు రాష్ట్రాలను వదిలేసి అమెరికాలో సెటిల్ అయిపోతామని ఒక ప్లానింగ్ లో ఉన్నారంటూ కూడా మాకు తెలిసింది. ప్రవీణ్ గారు వెళ్ళిపోవాలన్నది ఆయన ఆలోచన ఎప్పుడు కాదండి. ఆయన చావుకు భయపడే వ్యక్తి కాదు. కానీ తన బిడ్డను చంపుతారు అన్న భయం ఆయనకుంది కాబట్టి బిడ్డను ఇక్కడి నుంచి సేఫ్టీగా అమెరికా పంపించాలని మాత్రమే ఆలోచించారు. ఒక తండ్రిగా నేనైనా అదే ఆలోచిస్తాను. మీరు ఆలోచించరా? మీ బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉంది అని తెలిస్తే ఆ బిడ్డను సేఫ్టీ ప్లేస్ కి మీరు పంపరా? చాలా మంది అడిగారు నైట్ బుల్లెట్ వేసుకొని ఎందుకు వెళ్ళాడు అని. అంటే ఎవరికి తెలియకుండా ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి రహస్యంగా వెళ్దాం అనుకున్న విషయాన్ని లీక్ చేశారు ఎవరో. వాడెవడో బయటికి రావాలి, ఆయన్ని వెంటారారు ఎవరో. అసలు అక్కడ ఏం జరిగిందో పోలీసులే చెప్పాలి సార్. మిగతా ఎవరు మాట్లాడినా అనుమానాలుగానే మిగిలిపోతాయి తప్ప వాస్తవాలు కావు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే పూర్తి రిపోర్ట్లను బయటపెట్టండి. ఏం జరిగిందో ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పండి. వాళ్ళు పట్టించుకోకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మాట్లాడాలి, కేటీఆర్ గారైనా మాట్లాడాలి. సార్ ప్రవీణ్ గారు పోస్ట్ చేశారు కదా, ఆయనకి థ్రెటనింగ్ ఉందంటూ కూడా వాళ్ళ కూతురికి. అప్పుడు ఎవరు కూడా క్రైస్తవులు పెద్దగా పట్టించుకోలేదంటూ కూడా బాధపడ్డారనే విషయం పిఏ నాతో షేర్ చేసుకుంది.